विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। ॐ गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ఓం వాసుదేవాయ శ్రీరామ రామేతి చెప్పండి ఒకసారి. శ్రీరామ రామ రామేతి ప్రణయే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. ఎత్ర యోగీశ్వర చెప్పండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆర్తా విషణ్ణాః శిథిలాశ్చ పీతాః భోగేషు చ వ్యాధిషు చ తమనాః సంకీర్తనారాయణస్య శ్రమాత్రం విముక్తదుఃఖాः సుఖినో భవంతి. ఎక్సలెంట్. మలం నిర్మోచనం పుంస్వాం జలస్నానం దినే దినే సత్వగీతాంబుధి స్నానం సంసారమలనాశనం. ఇది ఏ
ఇది ప్రస్తుతం మనం చదివింది ఏంటంటే విష్ణు సహస్రనామంలో చివరిలో ఉంటుంది కదా, అది పార్వతి ఉవాచ, ఈశ్వర ఉవాచ, ఇట్లా సంజయ్ ఉవాచ, భగవాన్ ఉవాచ. అంటే విష్ణు సహస్రనామం యొక్క ఫలితం ఏ రకంగా వస్తుంది అన్నదానికి ఏక శ్లోకంలో అడుగుతుంది కదా పార్వతీదేవి. నాకు ఇంత చేత కాదు, ఒక్క శ్లోకంలో చెప్పమంటే విష్ణు సహస్రనామం మొత్తం కూడా శ్రీరామ రామేతి అని శ్లోకం ఇస్తుంది ఆవిడ అని ఇస్తాడు. ఎవరు? ఈశ్వరుడు. పార్వతి అడుగుతుంది కదా, ఈ 108 శ్లోకాలు నాకు ఎక్కడ గుర్తుంటాయి, ఒక్క శ్లోకం ఏం లేదా అని అంటే అప్పుడు తను ఆయన ఇస్తాడు శ్రీరామ రామే. అంటే దాని అర్థం ఏంటంటే మనం ఎన్ని గుణాల గురించి మనం చెప్పుకున్నా అది ఆ గుణాలన్నీ ఆపాదించబడి ఒక వ్యక్తి ఈ భూమిపైన సంచరిస్తూ ఒక ఆదర్శ వ్యక్తిగా ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించుకోవడం ఈజీ. ఇప్పుడు గాంధీ గారి గుణాలు 1.25 లక్షలు నేను చెప్పినా గాంధీని గుర్తు తెచ్చుకోవడం ఈజీ, ఆ లక్షణాలు గుర్తు తెచ్చుకోవడం కష్టం. అలాగే కృష్ణుడి గురించి ఎన్ని లక్షణాలు చెప్పినా ఒకసారి కృష్ణ పరమాత్మను గుర్తు తెచ్చుకోవడం ఈజీ, తేలిక. ఆ రకంగా ఆధ్యాత్మికతలో ముఖ్యంగా భక్తి యోగంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఏదైతే ఈ లక్షణాలన్నీ కూడా మూర్తిగా వస్తారన్నమాట. అవతార పురుషులు ఎట్లా వస్తారంటే లక్షణాలు వేరు, ఆ వ్యక్తి ఆ మూర్తి వేరు, మనం సపరేట్ చేసి చూడలేము. కాబట్టి వారి గుణగణాలు వాళ్ళ లక్షణాలే ఆ మూర్తిమత్వంగా వారి భూమిపైన అవతరిస్తారు. అలాగే మానవ జన్మ కూడా జంతువుల కన్నా భిన్నమైనది అని మనం ప్రతిక్షణం నిరూపించాలి. అంటే ఏంటి? మానవ లక్షణాలన్నీ కూడా మనలో పూర్తిగా కనిపిస్తూ ఉండాలి. మన యొక్క జీవితంలో ఆ యొక్క మానవుడి యొక్క లక్షణాలు కనబడుతూ ఉంటే ఆ తేజస్సుని భగవంతుడి నుంచి తెప్పించుకునేటువంటి చాకచక్యం మనలో ఉన్నట్లయితే సత్సంగం ద్వారా అప్పుడు ఆ తేజస్సు మనలో వస్తుంది. భగవంతుడి తేజస్సు తెచ్చుకోగలిగే ఏకైక జీవి మానవుడు. మానవుడి మొహాలన్నీ ఒకలాగే ఉండవు. ఏమిటా జిడ్డు మొహం అంటాం, ఏమిటా ముచ్చి మొహం అంటాం, ఆహా ఎంత బాగుందండి ఆ మొహం, ఎంత కళగా ఉందండి అంటాం. ఇన్ని వచ్చేసినాయి అంటే మానవుడు ఒక్కడికే అవకాశం ఉంది. అంటే భగవంతుడి వైపు వెళుతున్న కొద్దీ వీళ్ళలో తేజస్సు పెరుగుతూ ఉంటుంది. అంటే లైట్ దగ్గరికి వెళ్ళే కొద్దీ మనకు యథార్థం తెలుస్తూ ఉంటుంది, మనం ఏంటో అర్థమవుతూ ఉంటుంది. అప్పుడు మనకి ఇది అని పక్కా తెలిసిపోతుంది. ఇంకా వేరే ఆలోచన అదేమిటో ఇదేమిటో ఇదేలాగో అటువంటి సంశయాలన్నీ తీరిపోతాయి. అప్పుడు భగవంతుడు అన్నాడు యోగక్షేమం వహామ్యహం. అటువంటి వాళ్ళ యోగక్షేమాలు నేను చూసుకుంటా, నా దిక్కుగా ప్రయాణం చేయడం మొదలుపెట్టు, అంతే నువ్వు చేయాల్సింది. వాళ్ళ యోగక్షేమాలన్నీ నేను చూసుకుంటా. ఇవి మన జీవితంలో తారసపడాలి. అందరికీ ప్రతి వాళ్ళకి అనుభవంలోకి వచ్చేయాలన్నమాట. సత్సంగం జీవితాల్లోకి వచ్చేస్తాయి ఇవన్నీ కూడా. ఆ అనుభూతిని పట్టుకొని భగవంతుడి ఎడల మనకున్న భక్తిని ఇంకా దృఢం చేసుకోవాలి. ప్రతి రోజుకి దినదిన ప్రవర్ధమానంగా దాన్ని మనం పెంచాలి. ఎందుకు పెంచాలి? అనంతమైన ఆనందం అనుభవించడం కోసం. ఎందుకు? ఇప్పుడు అన్ని వేళలా కష్టాల మధ్య సుఖాల మధ్య కూడా మనలో ఉన్నది కేవలం ఆనందమే. సంతోషం కాదు, విచారం కాదు, సుఖము కాదు, దుఃఖము కాదు. భగవంతుడు కాకుండా మిగతా అన్నిటి ద్వారా వస్తే సుఖం లేదా? మనకి ఉంది. ఏమా సంతోషం లేదా? ఉంది. కానీ అశాశ్వతం, ఏదో కాసేపు ఉంటుంది. దానికోసం దేన్ని ఆశ్రయించాలి. దేన్ని ఆశ్రయిస్తే దాని ద్వారా మనకి ఆ సుఖమో సంతోషమో వస్తుంది. ఆ రాబోయే సుఖాన్ని సంతోషం గురించి మనం ఎంతో ఎప్పటి నుంచో అనుకుంటూనే ఉంటాం. ఫలానా రోజు వస్తే బాగుంటుంది, ఆ రోజు సుఖంగా ఉంటుంది, ఆ రోజు సంతోషంగా ఉంటుంది, ఏదో ఒకటి వెయిట్ చేస్తూ ఉంటాం. అదే మన భగవంతుడు ఎప్పుడు నిరంతరం మనతోనే ఉంటాడు. మరి ఆనందం ఎవరు మన దగ్గర నుంచి తీసుకుపోయే అవకాశం లేదు. లేకపోతే ఏమనిపిస్తుంది? లేకపోతే ఒక కిట్టి పార్టీ అయ్యి నెక్స్ట్ కిట్టి పార్టీ వరకు సుఖం లేదనిపిస్తాం, సంతోషం లేదనిపిస్తుంది. జనరల్గా ఉదాహరణ చెప్తున్నా. అంటే ఏంటనమాట, మనం ఏదో ఒక సంఘటన కోసం ఏదన్నా ఒక ఈవెంట్ జరిగితే బాగుంటుంది, అది లేకపోతే బాగోదు అనిపిస్తుంది. అందుకని భగవంతుడిని ఎప్పుడు కూడా మనం ఇప్పుడు చక్కగా పాడారు. ఎంత ఆనందం వేసిందో మీరందరూ ఒకే స్వరంతో చక్కగా భగవంతుని తలుచుకుంటే నిజంగా పరమాత్మ ఇక్కడ ఉన్నాడు, ఇప్పుడు వచ్చాడనమాట, కూర్చున్నాడు. అదేనమ్మా, అది నిజంగా పరమాత్మ ఇప్పుడు కూర్చున్నాడు. నిజంగా అంత చక్కగా మీరు హృదయాంతరంగా చక్కగా మీరు దాని భగవంతుడిని ఆరాధించారు. ఎప్పుడైతే మన యొక్క పంచేంద్రియాలు భగవంతుడి వైపు తిప్పుతామో అదే ఆత్మ ప్రకాశం. ఇంతమ్మా శ్లోకం 40 39 40 కదా? అదేనమ్మా చదవాల్సింది.
వీక్షారో రోహితో పరమార్థో హేతుర్దామోదరస్తః మహీధరో మహాభాగో వేగవానమితాసనః. ఇప్పుడు మీరు మనం చేసినటువంటి ప్రార్థన వలన భగవంతుడు స్వయంగా ఇక్కడ వచ్చి కూర్చున్నాడు, మూర్తి రూపంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన యొక్క లక్షణాలని ఆయన చూసుకుంటూ మనం ఇంకోసారి ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు ఏమిటి ఆ లక్షణాలు? విక్షరహ అంటే నాశనము లేనివాడు. క్షర అంటే ఏంటమ్మా? నాశనము. అక్షర అన్న విక్షర అన్న నాశనం లేనివాడు. నాశనము లేనివాడు అంటే అర్థం ఏంటి? పుట్టడు, పుట్టుక లేదు, చావు లేదు. ఆ రెండు ఉన్నప్పుడే పుడితే పెరిగి పెరిగి మళ్ళీ నాశనం అయిపోయింది అంటాం. ఆ రెండూ లేనివాడు కాబట్టి వీక్షర. రోహిత. రోహిత అంటే ఎరుపు వర్ణము కలవాడు. రోహిత అంటే ఏంటి? ఎరుపు వర్ణము కలవాడు. ఎందుకనంటే మనం చూసినట్లయితే రుద్ర సూక్తంలో కూడా నమస్తాం రాయచ అరుణాయచ అంటాం మనం. ఎందుకని? పొద్దున్నే సూర్యుడు ఎట్లుంటాడు? ఎర్రగా ఉంటాడు. ఎప్పుడు ఎర్రగా ఉంటాడు? నిజంగా ఈ అరుణోదయం అంటే ఏంటంటే సూర్యుడు రాకముందు వెలుగు కనిపిస్తుంది చూసారా, అది అరుణోదయం. సూర్యుడు ఉండడు ఆకాశంలో, కానీ సూర్యుని వెలుతురంతా వ్యాపించి ఉంటుంది. ఆయన రాకను సూచిస్తూ ముందు వెలుతురు వచ్చేస్తుంది అనమాట. అది అరుణోదయం అంటారు. సో ఆ వర్ణం అనమాట. ఇది ఎరుపు అంటే ఏదో మామూలు మనకున్న మామూలు ఎరుపు కాదు, అరుణోదయపు ఎరుపు. మార్గ, మార్గమైనవాడు. మార్గం అంటే దారి. తనే మనకి దారి చూపించేవాడు. అంతే కదా. ఉదయం అయింది, ఇక అప్పటి నుంచే కదా మన కార్యక్రమాలు మొదలవుతాయి. అదే దారి కనిపిస్తుంది కదా. మొత్తం తేజస్సు అసలు మనలో ఉన్న సకల తేజస్సు అప్పుడే స్టార్ట్ అవుతుంది. మనం లేవకముందే పక్షులు లేచిపోతాయి. కీ 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 కూతలకు వస్తాయి కదా మన కాలనీలో కూడా. పొద్దున్న అవి అనిపిస్తాయి, కీచ్ 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 కీచే పక్షులు వస్తూ ఉంటాయి. ఎవరు చెప్పారు వాటికి సూర్యోదయం అయిందని? అంటే భగవంతుడు పరమాత్మ మార్గము చూపించేవాడు. ఆ రోజు మనకి కంప్లీట్గా మనకి మార్గాన్ని, ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించేవాడు. ఆధ్యాత్మిక మార్గం అంటే ఏమిటి? మనం చేసే ప్రతి పని ఆయనకి అర్పించి చేసేదల్లా కూడా ఆధ్యాత్మిక మార్గము. పొద్దున్నే లేవంగానే ఎవరు తలుచుకోవాలి? ముందుగా అరుణోదయాన్ని. అరుణోదయం ద్వారా భగవంతుడిని తలుచుకోవాలి. భగవంతుడిని తలుచుకోవడం కాదు, ఆవాహన చేసుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు మన వల్ల ఎటువంటి పొరపాట్లు జరగవు. ఎందుకంటే పరమాత్మే మనలో ఉంటాడు కాబట్టి ఆయన చాలా తేలిక చేసేస్తాడు అన్ని పనులు కూడా. ఆలోచన బరువు ఉండదు, చేసే పని బరువు ఉండదు, వచ్చే ఫలితం ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది. దానివల్ల ఊరిని ఉప్పొంగిపోము, కుంగిపోము. వారు అనుకోకుండా విపరీతమైన లాభం వచ్చిందనుకోండి, పెద్ద పట్టించుకోం. ఓహో ఇచ్చావా, నీ ఇష్టం నాయన, ఇంతే. అంతవరకే ఉండాలి మన స్పందన. ఇంతకన్నా ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఏది ఇచ్చినా ఆయనే ఇస్తాడు, ఏది తీసుకుపోయినా ఆయనే తీసుకుపోతాడు. ఏదైనా ఆయన దగ్గర నుంచే వచ్చింది, ఏదైనా ఆయన దగ్గరికే వెళ్ళిపోతుంది. దేవుని బాధ అంతే కదా. అట్లా అలాగే మార్గమైన వాడు ఆయనే మార్గము. అంటే మనం ఎప్పుడు కూడా మార్గం తప్పకూడదంటే అర్థం ఏమిటి? మార్గం ఎప్పుడు తప్పుతాము? తెలియనప్పుడు. మనకి ఎవరు ఆ మార్గం అంటే ఏంటి తెలియదు, ఆ మార్గం చూపించేవాడు ఎవడో తెలియనప్పుడు ఎటు వెళ్తున్నామో మనం దిక్కుతోచని వాళ్ళం అయిపోతాం. ప్రస్తుతం మన మార్గం ఎవరు? పరమాత్మే. సో పరమాత్మే మార్గంగా నేను ప్రయాణం చెయ్యాలి. ఈ జీవన ప్రయాణాన్ని భగవంతుడే నాకు మార్గము అన్నట్టుగా మనం చేయాలి. ఇది హిందూజుల్లో కాదు, క్రిస్టియానిటీలు కూడా అక్కడెక్కడ చూస్తూ ఉంటాం, నేనే మార్గము జీవం అని. గోళ్ళ మీద రాస్తూ ఉంటాడు చూసారు, నేనే మార్గము జీవము అని. ఎక్కడైనా భగవంతుడు పరమాత్మ అన్నాక అంతా ఒకటే. అక్కడికి వెళ్ళాక కొట్టుకుంటూ ఉంటారు వీళ్ళంతాను. ఇంట్లో 5 పిల్లలు ఎలా కొట్టుకుంటూ ఉంటారో, అందరికీ తల్లిదండ్రులు ఒకళ్ళే, తల్లి తండ్రి. కానీ వీళ్ళు 5 దెబ్బలాడుకుంటూ ఉంటారు. అట్లాగా అనుకోవాలన్నమాట. ఇప్పుడు కూడా అలా నేనే మార్గాన్ని. హేతుహు కారణాన్ని కూడా నేనే. ఈ యొక్క సృష్టి ఎటువంటిదమ్మా? కార్యకారణ సంబంధం ఉన్నది మానవ జన్మ.
ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి సృష్టిలో కూడా జరిగేది ఏంటంటే కార్యము కారణము రెండూ ఉంటాయి. ఈ సంబంధంతోనే ఏదన్నా నడుస్తూ ఉంటుంది ఇక్కడ. మరి కారణం ఎవరు? పరమాత్మే. కార్యం మనం చేస్తుంటాం అంతే. ఆయనే కారణం, ఆయనే కారణం, దేనికైనా కారణం ఆయనే. నువ్వే కారణం నాయన, నాది ఏమీ లేదు. సంకల్పం అన్నది ఏంటంటే చిన్న స్వాతంత్రం ఇచ్చాడు కదా నాకు. ఏ స్వాతంత్రం ఇచ్చాడు? కత్తి చేతిలో పెట్టి నీ ఇష్టం ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు. మెడ నరుక్కుంటావో హాయిగా చక్కగా అక్కడ ఏదన్నా కావాల్సింది పని చేసుకుంటావో నీ ఇష్టం. అటువంటి చిన్న స్వేచ్ఛ మనకి ఇచ్చాడు. అయ్యే ఆ రకమైన స్వేచ్ఛ నాకు ఇచ్చావు, కానీ కారణము నువ్వే. నా చేసే కార్యం కూడా నువ్వే నాతో చేయించు. ఎందుకంటే నేను నీ మార్గంలోనే వెళుతున్నాను కాబట్టి, నువ్వే నాకు మార్గదర్శకుడు కాబట్టి, నేను నీకు శరణది వచ్చాను కాబట్టి నువ్వు నన్ను నడిపించు ముందుకి అనే భావంతో మనం ధ్యానం చేయాలన్నమాట. అంటే ఎక్కడా ఈ శ్లోకంలో మీకు తెలిసింది ఏంటంటే ఎక్కడా మనకు సంశయం అన్నది, సందేహం అన్నది రాకూడదు. హేతువు అంటే కారణమైన వాడు. దామోదరహ మాల చేత అలంకరింపబడిన ఉదరము కలవాడు. కృష్ణుడి టైంలో మనం అనుకున్నాం దామోదర అంటే తాడుతో కట్టేసి యశోద ఆ రోకలి కట్టేసిందని దామోదరుడు అని మనం అనుకుంటూ ఉంటాం. యాక్చువల్గా ఇది పరమాత్మ దృష్టిలో చూసినట్లయితే మాల చేత అలంకరింపబడిన ఉదరము కలవాడు అంటే ఏంటనమాట? మన మాల పేరేంటమ్మా? వైజయంతి మాల. వైజయంతి మాలలో పూలు ఎప్పుడైనా వాడతాయా? పూలు వాడిపోతాయా? వాడు. పరమాత్మ మెడలో ఉన్నటువంటి మాలలో పువ్వులు ఎప్పుడు వాడు. అంటే ఏంటంటే ఆ పరమాత్మ ఉన్న మెడలో ఉన్న వైజయంతి మాల యొక్క పువ్వులు ఏంటంటే మనం, ఈ జీవులు, ఈ సృష్టి అంతా కూడా అనమాట. అది ఎప్పుడు రాలడం, అది వాడిపోవడం ఉండదు. అది ఎప్పుడు ఫ్రెష్గా ఉంటానే ఉంటుంది అనమాట. అలా ధరించినవాడు ఆయన, మాలగా ధరించినవాడు. సహహా సహనము సామర్థ్యము తానే అయినవాడు. సహనము అంటే ఎంత మంచి లక్షణం అనమాట. సహనం ఉన్నవాడు మొత్తం జయించినట్టే లెక్క. సహనం ఎవరికైతే ఉంటుందో వాడు ఓడిపోవడం అన్నది ఉండదు, ఓడిపోవడం అన్నది జరగదు. ఎందుకని? అది భగవంతుడి యొక్క లక్షణం. మనందరికీ ఏం లోపిస్తుంది? సహనమే లోపిస్తుంది. ఎందుకే లోపిస్తుంది? నేను అనుకున్నట్టుగా నేను అనుకున్న టైంకి జరగాలి. అలా మొదలు పెడతాం మన పని. మన సంకల్పమే ఆ రకంగా ఉంటుంది. ఒకవేళ ఈ మూడు జరగలేదు, నేను అనుకున్నది జరగలేదు, ఒకవేళ జరిగినా నేను అనుకున్నట్టు జరగలేదు, ఒకవేళ నేను అనుకున్నట్టు జరిగినా అనుకున్న టైంకి జరగలేదు, అప్పుడు మన మనసిస్తే ఎలా ఉంటుంది? సహనం ఉంటుందా? అప్పుడు గురుగారు ఎదురే సహనంగా ఉండండి అంటే ఏమంటాం? ఆయన ఎలా చెప్తాడండి సహనం అంటే? ఇప్పుడే సహనం మూడిట్లో ఏ ఒక్కటి జరగలేదు, సహనం ఎట్లా వస్తుందండి? మనుషులు కదండి మనం. ఇక మన తీరి మొదలైపోద్ది, మనుషుల తీరి. కాబట్టి సహనం ఎవరైతే వహిస్తారో భగవంతుడు మీకు పరీక్ష పెట్టాడు అనుకోండి. నా లక్షణాన్ని వీడు ఉంచుకుంటున్నాడా, తుచ్చంగా భావిస్తున్నాడా? విష్ణు సహస్రనామంలో నన్ను ఏమన్నాడు వీడు? సహహా అన్నాడు. అంటే సహనము సామర్థ్యము కూడా భగవంతుడే నమ్మాడు. మరి సహనం భగవంతుడే అన్నప్పుడు ఎందుకు పోగొట్టుకుంటున్నాడు వీడు అంటే రాక్షసుడు అయిపోతాడు సహనాన్ని వదిలేసినట్లయితే. సమర్థత, నా సామర్థ్యం లేదండి అన్నమాట ఎప్పుడు మనం అనకూడదు. భగవంతుడు నీ దాకా ఆ కార్యక్రమం తీసుకొచ్చాడంటే నిన్ను ఎంచుకున్నాడు. భగవంతుడు నిన్ను ఎంచుకున్నాడు. ఆ సమర్థత ఆయనే నీకు ఇస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి. లేదండి నేను ఎప్పుడు చేయలేదండి, నాకు అంత సమర్థత లేదండి, ఆ మాట ఎప్పుడు కూడా అనకూడదు. చెప్పిన వ్యక్తి అంటే అంత చోట కాదు, సరైన వ్యక్తి ద్వారా కనుక మనకు అవకాశం వచ్చినట్లయితే ఒక గురువుగారు చెప్పడమో లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో సహభక్తులు ఎవరైనా చెప్పారు అంటే భగవంతుడు పంపించాడు, ఏదో నా కోసం పంపించాడు అని చెప్పేసి దాన్ని తప్పకుండా మనం సరే అనాలి. అప్పుడు సహనము సామర్థ్యము రెండూ అలవాడడం మొదలవుతుందన్నమాట. ఈ రెండూ అలవాటు చేసుకున్నట్లయితే భగవంతుడు మనతో ఉంటాడు. అంటే మీలో ఎప్పుడైతే సహనం ఉంటుందో భగవంతుడు తలుచుకున్నట్టే అనుకోవాలి. ఎప్పుడైతే నాలో సమర్థత వస్తుందో దానికది నేను ఏదైనా పని చేస్తున్నప్పుడు భగవంతుడే నాలో ప్రవేశించి ఆ పని చేస్తున్నాడు అని అనుకోవాలి. ఆ రకంగా మనం ధ్యానం చేయాలి. ఆ క్షణం నేను భగవంతుడితోనే ఉన్నానటువంటి భావన మనలో కలగాలి.
అలాగే తర్వాత ఏమిటి? మహీధరః, భూమిని ధరించేవాడు. భూమిని ధరించేవాడు అంటే ఏంటి? భూమి లోపల ఎవరున్నట్లు లెక్క? ధరించాడంటే అర్థం ఏమిటి? ఆయనే ఉన్నాడని అర్థం. అణువణువున, భూమి యొక్క అణువణువున, భూమిలో ఉన్న ప్రతి జీవిలోనూ అన్నిటిలోనూ కూడా ఎవరున్నారు? ఆయనే ఉన్నాడు. ఆయనే ధరించాడు దీన్ని. వరాహుడు అంటాం కదమ్మా, వరాహ కల్పం అంటాం. ఈ కల్పంలో ఎవరు? వరాహుడే మనల్ని మోస్తున్నాడు ఈ భూమిని. మహాభాగః, గొప్ప భాగ్యం గలవాడు. గొప్ప భాగ్యము కలవాడు అంటే ఏమిటి? భాగ్యం అంటే అర్థం ఏమిటమ్మా? అన్ని సంపదలు కలిగినవాడు. అన్ని సంపదలు అన్నీ ఉన్నాయి అందులో, లేని సంపద అంటూ లేదు. కానీ దురదృష్టవశాత్తు మనం సంపద అంటే ఏమనుకుంటాం? అది అక్కడ పొరబడిపోతున్నాం మనం. డబ్బు అనేది మనం సృష్టించుకున్నది. దేనికోసం సృష్టించుకున్నాం? మన మాట అలా సృష్టించుకున్నాం, డబ్బు కూడా అలా సృష్టించుకున్నాం. మాట ఎందుకు సృష్టించుకున్నాం? ఒకళ్ళతో కమ్యూనికేట్ చేయడం, ఒకళ్ళతో ఒకళ్ళకి మనకు భావాలు వ్యక్తపరచుకోవడానికి కోసం మాటలని దాన్ని మనం సృష్టించుకున్నాం. అలాగే డబ్బు అంతా దేన్ని సృష్టించుకున్నాం? మనకంటూ మన అవసరాలను తీర్చుకోవడానికి, మన మానసికమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి, భౌతికమైనటువంటి విషయాల్ని అందరూ అన్ని చోట్ల అన్ని పనులు మనమే చేయలేం. కాబట్టి ఒక డబ్బు అనే మీడియా పెట్టుకొని మనకు కావాల్సింది దాని ద్వారా మనం తెచ్చుకోవడం ప్రారంభించాం. కానీ అసలు సంపద డబ్బా? డబ్బు ద్వారా వచ్చేదా? డబ్బు ద్వారా వచ్చేది. డబ్బు ద్వారా వచ్చేదంటే అన్నీ చెడు ఏదైనా వస్తుంది, డబ్బుతో ఏదైనా వస్తుంది. మళ్ళీ ఆ విచక్షణ అంటే మనం ఆ యొక్క భాగ్యాన్ని తెచ్చుకోవాలి కానీ దౌర్భాగ్యాన్ని తెచ్చుకోకూడదు. డబ్బులు ఉన్నాయి కదా బాగా అని చెప్తే అర్థం ఏంటంటే మనం భాగ్యవంతులు అన్నమాట అర్థము కాదు. ఆ డబ్బు ద్వారా కనుక మనం దౌర్భాగ్యాన్ని తెచ్చుకున్నట్లంటే, అంటే పైకి మనిషి జన్మే కానీ జంతు ప్రవృత్తి, జంతు జీవితం నడుస్తుంది అనుకోండి, ఇంకా అప్పుడు మనం భాగ్యం ఉన్నట్ట లేదు. అందుకే భగవంతుడు ఏం చేస్తాడు? మనకు తెలుసు కదా, చిన్న కథ మనం చెప్పుకున్నట్టున్నాం. కృష్ణుడు అర్జునుడు ఎవరో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక భేద బ్రాహ్మణుడు కనిపించాడు. కనబడి ఎలా ఉన్నావు, బాగున్నావా, నువ్వు ఇలాగే చక్కగా ఉండు అన్నాడు శ్రీకృష్ణుడు. ఇలాగే ఉండు అన్నాడు, జీవితం ఇలాగే ఉండుగాక అన్నాడు. కొంచెం ముందుకెళ్ళాడు. బ్రహ్మాండమైనటువంటి భాగ్యవంతుడు అంటే మన భాషలో భాగ్యవంతుడు, ధన సంపద బాగా డబ్బులు ఉన్నవాడు ఎదురయ్యాడు. ఆయన కనబడి నువ్వు ఇంకా బాగా సంపద బాగా సంపాదించుకో కాక అని దీవించాట శ్రీకృష్ణుడు. అర్జునుడికి ఆశ్చర్యం వేసిందంటే, ఇది రివర్స్ దీవిస్తున్నావాడే ఏమిటి? యాక్చువల్గా వాడిని కదా వాడిని బాగా ఉండమని చెప్పాలి, వీడినేమో ఇదేమిటి అని చెప్పాలి కదా. వాడికి డబ్బు లేనివాడు, దరిద్రం అనిపిస్తున్న బ్రాహ్మణుడు, వాడినేమో ఇలాగే ఉండన్నావు, వీడినేమో లేదు ఇంకా బాగా చేసుకొని అన్నావు అని అంటే, అప్పుడు అడుగుతాడు శ్రీకృష్ణుడు ముసిముసిలు నవ్వుతూ, వీళ్ళు మనుషులుగా కనిపిస్తున్నారు ఈ భూమి మీద, ఇప్పుడున్న పరిస్థితులు బట్టి నువ్వు పోల్చుకుంటున్నావు. యాక్చువల్గా అయినట్లయితే వాడు చాలా దగ్గరగా వచ్చాడు ముక్తికి. ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ దీనికి అంటించాను అనుకో, వాడు పడిపోతాడు కిందకి. వాడి మహా అయితే ఇంకొక జన్మ 2 జన్మలు ఉన్నాయి వాడికి, చాలా అదృష్టవంతుడు వాడు. వీడు ఇంకా 1 కోటి జన్మలాగా ఉన్నాయి వీడికి, ఇంకా తగిలించుకోవాలి వీడు ఎప్పుడే వీడికి మెచ్యూరిటీ రాదు వీడికి. మరి ఎవరు భాగ్యవంతుడు ఇందులో లెక్క? ఎవరు ఆనందంగా ఉన్నారు వీళ్ళిద్దరిలో? సహనము. ఇందులో సహనం కోసం చూద్దాం. ఆ కథ కూడా చెప్పేసుకుంటే మనకి ఇంకా బాగా అవగాహన కోసం. సరే ఆల్రెడీ చెప్పాను మీకు. ఒకసారి నారద మహర్షి వెళ్తున్నాడు, భూమి మీద సంచరిస్తూ ఉంటే అక్కడ ఒక భక్తుడిని చూశాడు, 2 భక్తులను చూశాడు. ఒక భక్తుడు, 2 చింత చెట్టు కింద తపస్సు చేసుకుంటున్నారు. ఒక ఆయన అక్కడ దూరంగా, ఇంకో దూరంగా చేసుకుంటూ ఉంటే వాళ్ళు ఎంత తపస్సు చేస్తున్నారంటే తిరిగి దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు, జపం చేస్తున్నారు. ఆ యొక్క ప్రదక్షిణ చేయడంలో పెద్ద గుంట కూడా పడిపోయింది. వాడు నడిచి అంత కూడా పడిపోయింది. జపం చేసుకుంటున్నారు, ధ్యానం చేస్తున్నారు, మళ్ళీ ప్రదక్షిణ చేస్తున్నారు. చాలా ఎట్లా దృఢంగా చేస్తున్నారు వాళ్ళ యొక్క తపస్సు. చేసుకుంటే నారద మహర్షి రాగానే చాలా సంతోషంగా నారద మహర్షి అని ఆయనకి నమస్కరించి ఆయన అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి చాలా సంతోషంగా చెబుతుంది, మహానుభావులు మాకు ఎదురయ్యారంటే మాకు త్వరలో మంచి ఫలితం రాబోతుందని అనుకోండి. ఒక 2 అడిగారనమాట, స్వామి మీరు లోక సంచారం చేస్తూ వైకుంఠానికి కూడా వెళ్తారు కదా, మీరు నారాయణని కలుస్తారు, మీకు మాత్రమే ప్రవేశం ఉంది,
నారాయణ దగ్గరికి వెళ్ళినప్పుడు మా పరిస్థితి కొంచెం విన్నవించి మరి మాకు ముక్తి ఎప్పుడు వస్తుందో ఒకసారి వారిని కనుక్కోండి అని చెప్తే సర్లే అని అక్కడికి వెళతాడు. వెళ్ళిన తర్వాత ఈయన వెళ్ళినప్పుడు నారాయణ అడుగుతాడు, నారాయణ మీ భక్తులు కింద కఠోరమైన తపస్సు చేస్తున్నారు, మీరు ఇంకా వాళ్ళని ఎప్పుడు కరుణిస్తారో చెప్తే కనీసం నేను వెళ్ళి నా ద్వారా వాళ్ళకి ఆ మాట చెప్తే వాళ్ళు చాలా ఆనందిస్తారు కదా, చెప్తారా అని అడుగుతాడు. అప్పుడు అంటాడనమాట, ఒక మొదటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఒక అతను చింత చెట్టు కింద ఉన్నాడో అతని దగ్గరికి వెళ్ళి, ఒక అతను చింత చెట్టు, ఒక అతను వేప చెట్టు. సరే అని చింత చెట్టు దగ్గరికి వెళ్ళి ఇట్లాగా నీకు ఎన్ని ఆకులు ఉన్నాయో ఆ ఆకులు అన్ని జన్మలను ఎత్తిన తర్వాత వాడికి ముక్తి వస్తుందని చెప్పు అని అంటాడు. అట్లాగే వేప చెట్టు కింద అతను కూడా చెప్తాడు. చెప్పేటప్పటికి వేప చెట్టు కింద అతను వెంటనే ఇంకా ఇన్ని ఉన్నాయా, ఇన్ని చేయాలా నేను, ఇప్పటికే అది వస్తూనే ఉంటాయి ఆకులు, రాలిపోయిన ఎప్పుడు అవుతాయి ఆకులన్నీ కూడాను, ఇది అయ్యే పని కాదులే అని చెప్పేసి లేచి వెళ్ళిపోతాడు. అంటే వాడికి సహనం లేదు, భగవంతుడి లక్షణం వాడిలో లేదు. ఈ రెండో వాడు దగ్గరికి వెళ్ళి చెప్తే చింత చెట్టు కింద చేస్తున్న వాడికి ఎగిరి గంతులు వేస్తున్నాడు. నాదుడికి ఆశ్చర్యం వేసింది, ఇదేమిటయ్యా అలా గెలుతున్నావు ఏమిటి, ఎన్ని చింత చెట్టు చిన్న చిన్న ఆకులు ఎన్ని ఉంటాయి అనుకుంటున్నావు అంటే, స్వామి కనీసం నాకు ముక్తి వస్తుందని చెప్పారు భగవంతుడు, ఇంకా నాకు ఆ సంశయం లేదు, ఇప్పుడు వస్తుందా అప్పుడు వస్తుందని నేనెవరు చెప్పడానికి, పరమాత్మ ఇచ్చిన టైంలోనే వస్తుంది ఏదన్నా సరే, గ్యారంటీగా అతను ముక్తి వస్తుంది, అన్ని జన్మలు ఎత్తితే సరిపోతుంది అతనికి అని చెప్పాడు, చాలు కదా అనగానే ప్రత్యక్షంగా నారాయణమూర్తి ప్రత్యక్షం అయిపోయాడు. ఎవరికి? ఆ భక్తుడికి. నారదుడు ఆశ్చర్యపోయాడు, ఇదేమిటి ఈ అన్నీ అయిన తర్వాత కదా నువ్వు రావాలి, ఇప్పుడు వచ్చేసావేంటి? సహనానికి అది మన ఆధ్యాత్మికతకి నిదర్శనం. ఆ రకంగా మనం భగవంతుడిని ప్రసన్నం చేసుకోవాలి. ఆ సమయంలో ఏం చేస్తాం మనం, మన కష్టం వచ్చినప్పుడు ఆ పక్కింటి వాళ్ళనో మన చుట్టాలనో ఎవరెవరినో ఆశ్రయిస్తాం, ఉపయోగం లేదు. ఎందుకని? వాళ్ళు ఎలాగో పెట్టి పైన ఉంటారు కాబట్టి ఏదో సలహా చెప్తూనే ఉంటారు. ఇక్కడ సలహాలు కాదు కావాల్సింది, భగవంతుడి యొక్క ఇది ఆయన అనుగ్రహం కావాలి, ఆయన ప్రసన్నం అవ్వాలి. మనకి ఒకటి ఏ బాధ కలిగినా ఆ భగవంతుడి దగ్గరే మనం మొరపెట్టుకోవాలి. ఎలా మొరపెట్టుకోవాలంటే ఆయన నీతో మాట్లాడుతున్నాడా అన్నట్టు అనిపించేంత వరకు నువ్వు మొరపెట్టుకోవాలి, ఏదో చెప్పేసేసి వెళ్ళిపోకూడదు. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు కొరియర్ కూడా ఇంటికి వస్తే వాడు తలుపు కొట్టి బెల్లు కొట్టి పడుకుంటున్నా సరే లేకి మరి చేతిలో పెట్టి వెళ్తున్నాడు వాడు ప్యాకెట్, ఆడు పడేసి పోవచ్చు కదా, లేదు. మధ్యాహ్నం పడుకుని అందరికీ ఇదే పెద్ద డిస్టర్బెన్స్ ఇళ్లల్లో. ఈ పిల్లలందరూ ఏమో ఏదో ఆర్డర్ ఇస్తుంటారు, ఈ పడుకుంటారు, మనం పడుకునేటప్పటికి లేచి మనం తీసుకోవాల్సి వస్తుంది కదా. అటువంటిది మనం వెళ్ళిపోయి భగవంతుడి దగ్గరికి వెళ్ళి తలుపేస్తున్న భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయి గవ్వ చెప్పేసి వెళ్ళిపోతే, ఆయన ముందు కూర్చొని ఈ యొక్క భావయుక్తంగా ఆయనకి మనం విన్నవించుకోవాలి. విన్నవించుకొని ఏడుపు వచ్చినా సరే ఏడిచేసి ఏం బాధలేదు, అప్పుడు ఆయన కళ్ళల్లో కనిపిస్తాడు. అప్పుడు మనకి ఈ సహనం అనేది మనకి జీవితంలో చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఆ రకంగా మనం మహాభాగ అంటే ఆ భాగ్యాన్ని మనం తీసుకోగలగాలి, అంతేగాని డబ్బులు ఒకటే భాగ్యం అని మనం అనుకోకూడదు. వేగవాన్, మిక్కిలి వేగవంతమైన వాడు, అన్నిటికన్నా వేగవంతమైనది ఏంటని అడిగితే ఏం చెప్పాడు ధర్మరాజు? మనసు. అన్నిటికన్నా వేగమైంది ఏంటి? మనసు. అందుకని మన సత్సంగంలో ఉన్నా సరే మీ మనసు ఎక్కడ ఉంది? ఇంట్లో ఉంది. 4 తర్వాత కార్యక్రమం మీద ఉంది, 5 తర్వాత ఏం చేయాలి కార్యక్రమం మీద ఉంది, 6 గంటలకి ఏం చేయాలని ఉంది, 7 ఎవరో వస్తారని ఉంది, తర్వాత ఏ వంట చేయాలని ఉంది, వాళ్ళు తింటారో తినరో అని డౌట్ ఉంది, వాళ్ళ మార్కెట్ ఉందా లేదా డౌట్, ఇన్ని ఉంటాయి. ఎందుకని? మనసు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అంటే మనసు ఫాస్ట్గా వెళ్ళడం తప్ప కాదు. ఎందుకని? అది పరమాత్మ యొక్క లక్షణం అని ఇక్కడ తెలుస్తుంది. బాగా వేగంగా వెళ్ళే ప్రతిదీ కూడా పరమాత్ముడే. కానీ ఆ దౌర్భాగ్యం అలాగో ఇక్కడ కూడా మనసుని మళ్ళీ మనం ఏం చేస్తాం? మాయ వైపు మళ్ళించి పరమాత్మకు దూరంగా వెళ్ళిపోతాం. పరమాత్మ ఎంత వేగంగా మన వైపు వస్తున్నా సరే అంతకన్నా వేగంగా మనం పరమాత్మ వచ్చి దూరంగా
వెళ్ళిపోతూ ఉంటాం. నువ్వు అంత వేగంగా వస్తున్నావా, నేను ఇంకా మిక్కిలి వేగంతో వెళ్తాను చూడు అని చెప్పి ఇటు పరిగెడతాడు. అదేమిటి రా భగవద్గీత ఇటు వస్తుంటే ఇటు వెళ్ళిపోతున్నావంటే మాయండి ఇది బాగుంటుందని వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి మనసును నిలకడగా కనుక భగవంతుని మీద పెట్టగలిగితే ఒకసారి చెప్పుకున్నాం కదా, మనం గరుత్మంతుడి గురించి చెప్పుకున్నాం కదా ఒక శ్లోకంలో. గరుడు అంటే ఏమనుకున్నాం, మన ఊపిరితిత్తులు, శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస రెక్కలు, అందులో పరమాత్మను మనం ఆత్మలో కూర్చోబెట్టాలి. కూర్చోబెడితే ఆ భగవంతుడు మన పైన, విష్ణుమూర్తి మన యొక్క శ్వాసలో ఉండి మన మీద ఆయన స్వారీ చేస్తాడు. అప్పుడే మనం కంట్రోల్లో ఉంటాం. గరుడ ధ్వజ అని చెప్పుకున్నాం కదా, గరుడ ధ్వజ అన్నప్పుడు ఏది మనం చెప్పుకున్నాం. గరుడ ధ్వజంగా మనం ఇలాగ ఉండాలి జీవితంలో. అంటే ఆయన్నే ఆ స్థాయికి తీసుకెళ్లేలాగా మన మనసులో ఆయన్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. మరి ఎలాగండి అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి సీక్వెన్స్ మీ మనసులో వస్తే ఇమ్మీడియట్గా మనసుని కట్టేయాలి. నువ్వు నేను చెప్పినట్టు వినాలి, నువ్వు నాకు చెప్పినట్టు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ముందు నోరు మూసుకొని కూర్చో అనాలి. లేదు అసలు ఇంకా వింటలేదు, ఒక గన్ తీసుకోండి, షూట్ చేసి పడి. చిన్నపిల్లలు ఆడతారు కదా కంప్యూటర్లో పెట్టి, మన చిన్నప్పుడు మన పిల్లలు చిన్నప్పుడు ఆటలు నేర్పించేవాడు కంప్యూటర్ మీద, పెట్ల కలిసి టిక్ టిక్ అని కొట్టుకుంటూ ఉండేవాడు. అలాగా మనం కూడా మనసుని ఆ రకంగా షూట్ చేసి పడేయాలి, అప్పుడు అది పడి ఉంటుంది అనమాట. అంటే అయితే ముందు మంచిగా చెప్పాలి, లేకపోతే దాన్ని శత్రువులా చూడాలి. మనసుని శత్రువులా చూడాలి. శత్రువుని ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం, వాడు ఎంత మంచిగా ఉన్నా సరే వాడికైనా సంఖ్యలు ఇప్పేస్తామా. రాజుగారికి బందీ దొరికాడు అనుకోండి, విదేశ రాజు, వాడు అలాగే బందీత కట్లతో ఉంచే సంఖ్యలు వేసే సాక్ష్య ప్రాసిక్యూట్ చేస్తారు, కానీ వాడిని ఎప్పుడు సంఖ్యలు తీయరు శత్రువుది. అందుకని వాడిని నమ్మలేము, వాడిని మనం నమ్మలేము. ఎప్పుడైనా వాడు మన మీద విద్రోహానికి పాల్పడవచ్చు. కాబట్టి మనస్సు కూడా అలాంటిదే. అవసరమైనప్పుడు దాన్ని శత్రువుగా చూడాలి. శత్రువుగా చూస్తేనే మన మాట అది వింటుంది. అందుకనే మీరు పొద్దున్న పూజ చేస్తున్నప్పుడు భగవంతుడికి హారతి ఇస్తున్నా, భగవంతుడికి ప్రార్థన చేస్తున్నా, భగవంతుడి మనసులో తలుచుకుంటున్నా, మీరు చేయాల్సిన పని సింపుల్ ఫార్ములా ఏం చెప్తానంటే, మన ఇంద్రియాలన్నీ కూడా భగవంతుడి అలాగా సింహాసనం అధిష్ఠించ ఉన్నట్టుగా అనుకోండి. మీరందరూ ఇట్లా దండం పెట్టుకోండి, మనసులో పెట్టుకొని ఈ పక్కన మొత్తం ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి మనకి, 10 ఇంద్రియాలు ప్లస్ మనసుతో కలిపి ఏకాదశి అనుకోండి ఉదాహరణకి, 11 ఇంద్రియాలు ఉన్నాయి. ఈ 11 కూడా అటు పక్కన 5 ఈ పక్కన 6 సేవకులా నిలబడ్డారనుకోండి. ఊహించుకోండి, అలా ఊహించుకొని మీరు ముందులో నిలబడ్డారు. పరమాత్మ అలాగా సింహాసనమే కూర్చున్నాడు, ఆయన వైపే చూస్తూ, వీళ్ళందరికీ సజెషన్ అనమాట, నేను భగవంతుడి వైపు, ఆయన వైపు, రాజుగారి వైపు చూస్తూ నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, ఆయన స్తుతిస్తూ ఉంటాను. మీరందరూ కూడా అదే పొజిషన్లో నిలబడండి, కదలడానికి వీలు లేదు, కదిలారా మిమ్మల్ని పనిష్ చేస్తాను అనుకొని మీరు భగవంతుడి వైపు చూస్తూ ఉండండి. అవి ఇలా నిలబడిపోతాయి. ఇది చిన్న సాధన, చిన్న టెక్నిక్ చెప్తున్నాను మీకు. మన పిల్లలకు కూడా చెప్తాం కదా, గుడికి వెళ్ళినప్పుడు ఇలా నిలబడి దండం పెట్టుకో, అంతే, నువ్వేం అల్లరి చేయగలని చెప్తాం. కానీ వాళ్ళ వైపు చూడకూడదు, మళ్ళీ ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళు ఉంటారు, ఎందుకంటే ఇది ఇంద్రియాలు కాబట్టి. అది ఒక టెక్నిక్. ఇప్పుడు ఎలా భగవంతుని మనం ఎలా ఆరాధించాలనడానికి ఒక టెక్నిక్ అనమాట. అర్థమైందమ్మా? అది వేగవాన్. మనం ఎలా ప్రత్యక్షంగా చూస్తాం భగవంతుడు చాలా వేగవంతుడు అని, మన మనసు ద్వారా చూసాం, ఓకే. మనం ప్రత్యక్షంగా కనబడేది ఇంకోటి ఏమిటి? ప్రత్యక్ష నారాయణుడు ఎవరు? సూర్యభగవానుడు. మరి ఆయన కిరణాలు ఎంత వేగంగా వస్తాయి? ఎంత వేగంగా వస్తాయి? అలా సూర్యోదయం అవుద్ది, ఇక్కడ మన భూమి మీద వెలుతురు కనిపిస్తుంది, అంత వేగం అనమాట. అందుకనే ఆయన ప్రత్యక్ష నారాయణుడు అని మనం అంటాం. తర్వాత అమితాసన. అమితాసన అంటే సూర్యుడు అగ్నిగోళం అంటువాడు. అంటే భగవంతుడు అగ్నిగోళం అంటాడు. అంటే అర్థం ఏమిటి? అగ్నిగోళం వాడు అంటే అర్థం ఏమిటి? అమిత ఆసన అంటే విపరీతంగా తినేవాడు అని అర్థం జనరల్గా. అమిత ఆసన అంటే విపరీతంగా భక్షించేవాడు అని అర్థం. అంటే అర్థం ఏమిటి? ఈ సృష్టి అంతా ఏం జరుగుతుంది? తెల్లారు లేచిన దగ్గర నుంచి నిత్య ప్రళయం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సూర్యకిరణాలే కదా, ఉదాహరణకి సూర్యకిరణాలు వచ్చినాయి అనుకోండి, ఏది ఉన్నా సరే దాన్ని ఏం చేస్తే ఎండబెట్టేస్తుంది, ఎండిపోయిన దాన్ని కాల్చేస్తుంది, అంతే కదా. అమెరికాలో మనం చూసారా, అడవులన్నీ కాలిపోయాయి. ఎందుకని? ఎండిపోయినాయి, ఆ సూర్యకాంతికి ఒకటి అంటుకొని మొత్తం కాలిపోయినాయి కాలిఫోర్నియాలో. ఆ రకంగా మొత్తాన్ని ఆయన భక్షించేస్తాడు. ఆయన భక్షించేస్తాడు. కాబట్టి పుట్టించింది ఆయనే, భక్షించేది కూడా
ఆయనే. కాబట్టి అటువంటి సందర్భంలో కూడా మనం భగవంతుడినే స్మరించాలి తప్ప దుఃఖంలోకి వెళ్ళకూడదు అని మనం తెలుసుకోవాలి. అందుకనే విష్ణు సహస్రనామాన్ని పదే పదే చదవమంటారమ్మా, పదే పదే మననం చేసుకోమంటారు. మీరు చేస్తున్నారు, చాలా సంతోషం. ప్రతివారం చేస్తున్నారు కదా మీరు. ఆల్మోస్ట్ ఏకాదశి నాడు గ్యారంటీ చేస్తారు, అవునా? ఏకాదశి నాడు గ్యారంటీ చేస్తారు. చేస్తున్నప్పుడు ఈ యొక్క భావాలను కూడా మనసులో పెట్టుకుంటూ అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకుంటూ చేయండి. అది మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. తర్వాత శోభనో దేవః శ్రీగర్భః పరమేశ్వరః కరణం కారణం కర్త వికర్త గహనో గుహః. ఉద్భవ అంటే పుట్టుక అయినవాడు, తానే పుట్టుక అయినవాడు. తానే పుట్టుక అయినవాడంటే స్వయంభు అంటే అన్నీ తానే అయినవాడు అని అర్థం. అన్నీ తానే ఆయనే, అన్నీ తానే. ఇప్పుడు మనిషిలో కనబడేది ఒకటి ఉంటుంది, కనబడేది ఒకటి ఉంటుంది. ఈ రెండు కూడా ఆయనే. కనబడేది ఏమిటి? భౌతికం, శరీరం. కనబడింది స్వభావం, మన స్వభావం, మన స్వభావం. మనిషికి ఉన్న తేడా ఏంటి? ముఖ్యమైన తేడా స్వభావమే. ఒకే తల్లిదండ్రులు పుట్టిన నలుగురు పిల్లలకు కూడా ఉన్న తేడా ఏంటి? స్వభావం. ఆ స్వభావం మారితే తప్ప వీడికి జన్మ అన్నది అంతం కాదు. వాడి ప్రతి వ్యక్తి కూడా ఎన్నో చేస్తాం, ఎన్నో సాధనలు చేస్తాం, ఎంతో తపస్సు చేస్తాం, ఎంతో ప్రయత్నిస్తాం. స్వభావాన్ని మటుకు వదులుకోం, స్వభావాన్ని వదులుకోం. ప్రపంచమంతా నా స్వభావం చుట్టూ తిరగాల్సిందే తప్ప నేను మటుకు నా స్వభావాన్ని మార్చుకోను. దేవుడు దిగి వచ్చినా నేను మారనండి అని కొంతమంది అంటూ ఉంటారు. నేను అన్నదే ఇక్కడ స్వభావం ఎంతో పట్టుకున్నారు వాళ్ళు. స్వభావం అన్నది ఎప్పుడు కూడా భగవంతుడు శరణాగతి పొందితే తప్ప అది మారదు. భగవంతుడు శరణు చొచ్చకుండా కనుక స్వభావాన్ని అట్టే పెట్టింది అట్లాగే అది అభావానికి గురి చేస్తుంది. సద్భావం అన్నది ఎప్పటికీ రాదు. సద్భావం ఎప్పుడైతే రాదో ఆత్మభావం కూడా రాదు. సద్భావం మనకి వస్తుంది, మనకి రాదా? వస్తుంది. ఎప్పుడు అన్నీ బాగుండి, అంతా బాగుండి, అంతా సంతోషంగా ఉంటే, రూపాయి 10 రూపాయలు వస్తూ ఉంటే సద్భావంగానే ఉంటాం, మంచి భావంతోనే ఉంటాం. కష్టం వచ్చినప్పుడు అప్పుడు ఈ సద్భావాలన్నీ ఎగిరిపోతాయి. దేవుడు కూడా ఎగిరిపోతాడు, దేవుడు కూడా మన ముందు పనిచేయడు కదా. కాబట్టి ఈ భావం అన్నది చాలా ముఖ్యం. అందుకని ఇక్కడ చెప్పబడింది అనమాట. ఏమిటి? మన స్వభావం అన్నది చాలా ముఖ్యం. అది కూడా ఆయనే. స్వభావం కూడా ఆయన వైపే మనం మళ్ళించినట్లయితే మనలో ఆత్మభావం అన్నది వస్తుంది. ఇదంతా ఎందుకమ్మా మనం చేసే సాధనలన్నీ దేనికి? పూజలు కానీ, పునస్కారాలు కానీ, ధ్యానం కానీ, జపం కానీ, ఇవన్నీ దేనికి? అంతఃకరణ శుద్ధి కోసం, అంతే కదా. చిత్తవృత్తి యోగ చిత్తవృత్తి నిరోధ. చిత్తంలో ఉన్న వృత్తులని నిరోధించడం కోసం ఈ యోగ కానీ, ఈ జపం కానీ, ఈ ధ్యానం కానీ, ఇవన్నీ కూడా. ఎప్పుడైతే మన భక్తి యోగంలో ఈ సత్సంగం ద్వారా ఇవన్నీ లభ్యమవుతున్నాయో దాన్ని హాయిగా మనం తెచ్చుకోగలుగుతాం. కష్టపడి తెచ్చుకోక్కర్లా. పెద్ద యోగం చేసి ఊపిరి బిగించేసి అడావుడి చేసి చేయాల్సిన పనిలే. ప్రశాంతంగా భగవంతుడిని అన్ని చోట్ల చూస్తూ, భగవంతుడినే సదా స్మరిస్తూ, భగవంతుడినే ఆనందిస్తూ లోపల ఉన్నట్లయితే మనకి ఆ భావన ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చిత్తవృత్తి ఆటోమేటిక్ అయిపోతుంది. ఇందాక నేను చెప్పినట్టుగా భగవంతుని పూజిస్తూ అందరూ లైన్లో నిలబడ్డారని అటు ఇటు కూడా డిసిప్లిన్డ్గా, చిత్తవృత్తి నిరోధ. వాళ్ళు అటు ఇటు పారిపోయి ఏ విషయాల మీద పోరు కదా, ఇంద్రియాలు వెళ్ళిపోవు కదా, చిత్తవృత్తి నిరోధగా. అట్లా అనమాట. ఆ రకంగా మనం ఈ స్వభావాన్ని మనం జాగ్రత్తగా భగవంతుడి వైపే మళ్ళించాలి. ఎందుకంటే అది పుట్టించింది ఎవరు? ఆ స్వభావం పుట్టించింది ఎవరు? ఆయనే. ఆయన కాబట్టి స్వభావానికి తండ్రి ఎవరు? ఆయనే. తర్వాత క్షోభణ దేవ. క్షోభణ అంటే ఏంటి? క్షోభింపజేయవాడు, కలత పెట్టువాడు. ఇదేమిటి మరి? భగవంతుని మనం కలత పెట్టడం ఏంటి? పెడతాడు. కాబట్టి ఎక్కడన్నా మనం కలతపడినా, కలవరపడినా అది భగవంతుడిగానే మనం భావించాలి. దానికి దీన్ని వాడుకోవాలన్నమాట. మనకి స్వాంతన కోసం దాన్ని వాడుకోవాలి. ఎందుకని? సృష్టి
స్థితి, లయ. ఈ మూడు చేసేది ఎవరు? ఆయనే. ఒక ఒక హీరో, ఒక విలన్ లేరు అక్కడెక్కడ కూడా. హీరో ఆయనే, విలన్ కూడా ఆయనే, రెండు రూపాలు కూడా ఆయనే. కాబట్టి క్షోభింపజేసిన, కలత సృష్టించినా కూడా ఆయనే. ఎందుకు సృష్టిస్తాడు? దీని ద్వారానే ఈ స్వభావం అన్నది మంచిగా అవుతుందని. ఇప్పుడు బంగారాన్ని ఆభరణం చేయాలంటే నిప్పులో పెట్టాల్సిందే. మంచి ఆభరణం కింద మారాలంటే బంగారాన్ని నిప్పులో పెట్టి కరిగించి నాకు అనుకూలంగా నేను చేయగలుగుతాను. అట్లాగే ఇక్కడ కూడా అన్నమాట. స్వభావాన్ని మార్చుకోవాలంటే క్షోభణ, కలత పెట్టేవాడి కింద కూడా ఉంటుంది. కలత పెట్టేవాడంటే ఊరినే నెగిటివ్గా కూడా కాదు. ఇప్పుడు బంగారాన్ని ఆభరణంగా మారుస్తానంటే అది నెగిటివ్ కాదు కదా, ఇంకా అందంగా చేయడమే కదా. ఉన్నదాన్ని అందం లేకుండా అలా జడంగా పడున్న దాన్ని దానికి మంచి రూపం ఇచ్చి మంచిగా చేసి దానికి అందంగా, ఇంకా అలంకరణగా, అందంగా చేయడం, దాన్ని అలంకరణగా చేయడం, భగవంతుడికి అలంకరణ కింద చేయడం, ఆ రకంగా అయింది కదా. కానీ దాన్ని కలత అనుకోవడానికి వీల్లేదు. అంటే మంచి పరిణామం కోసం కాస్త కష్టాన్ని మనం ఇచ్చేవాడు అని అర్థం అన్నమాట. అది మన యొక్క ఆత్మని శుద్ధి చేయడం కోసం ఆయన చేస్తున్న ప్రక్రియ అనుకోవాలి ఎప్పుడైనా సరే. పరీక్ష. తరువాత దేవః. దేవః అంటే ప్రకాశమైన వాడు అని. దేవహైనా నెక్స్ట్ దేవః ప్రకాశవంతుడు. శ్రీగర్భ అంటే శ్రీ అంటే లక్ష్మి, అంటే సంపద, సంపదకి అధిపతి, సంపదని తనలో కలిగి ఉన్నవాడు, సంపదని తన నుంచి తాను పుట్టించేవాడు. అది అంటే ఈ సకల సంపదకి కారణం ఎవరన్నమాట? ఆయనే. కాబట్టి సంపద అంతా కూడా ఆయనది అనుకోవాలి. ఎక్కడున్నా ఆయనది అనుకోవాలి. కానీ నా దగ్గర ఉన్నప్పుడే ఆయనది, ఎదుటివాడు ఉన్నప్పుడు ఆయనది కాదు. అంటే సంపద ఎవరి దగ్గర ఉన్నా కూడా మనం ఆనందించాలి. నా దగ్గర లేదే అని బాధపడకూడదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క చేతికి వెళ్తుంటుంది. ఈ జన్మలో వాడి చేతికి వచ్చింది. అన్నీనమ్మా, అన్నీ. మీకు అర్థం అవడం కోసం ఈ భాషలో చెప్తున్నాను. మనకి ఎక్కువ బాధ ఎక్కడ కలుగుతుంది? ఈ సంపద మీద, ధనం, వాటి మీద ఎక్కువ బాధ కలుగుతూ ఉంటుంది కదమ్మా. వైరాగ్యం కూడా సంపదే కదా. వైరాగ్యం రావడం కూడా ఎంత గొప్ప విషయం. 90 సంవత్సరాలు వచ్చినా సరే వైరాగ్యం రావట్లేదు. ఇవాళ రేపు వస్తుందా? తిండి మీదే రావట్లేదు అమ్మా. అంటే అర్థం ఏమిటి? అది కూడా పెద్ద సంపద. ఆ సంపద వచ్చినట్టే ముక్తి దగ్గరికి వెళ్ళిపోయినట్టే వాడు, ఇంకా అనుమానమే లేదు. అది సంపద అనుకోవట్లేదు కాబట్టి వాళ్ళకి ఇంకా లేదనమాట. అదే రకంగా ఏ సంపద అయినా సరే మన దగ్గర లేని ఎదుటి వాళ్ళ దగ్గర ఉంటే అనిపించవచ్చు మనకి, దానికి బాధపడకూడదు. సరే వాడి టైం ఇప్పుడు వాడికి వచ్చింది. ఉదాహరణకి బాల్, ఫుట్బాల్, ఇది మామూలు త్రో బాల్ ఆడుతున్నారనుకోండి. ఒకసారి బాల్ మన చేతిలో ఉంటుంది, తర్వాత ఇంకొకటి చేతిలో ఉంటుంది బాల్. ఆటలో ఏదన్నా సాధ్యమే. ఆట చేతిలో వెళ్ళిపోయింది, ఆట మానేస్తామా మనం? లేదు. మన పని మనం చేసుకుంటాం. మన క్రీడా లీల, భగవంతుడి లీలలో మనం భాగం అంతే. కాబట్టి ఎవరి దగ్గర సంపద ఉన్నా సరే మనం ఆనందపడాలి. వచ్చినప్పుడు నువ్వేం చేయగలవు? అది నీకు, అప్పుడు నీకు పరీక్ష. మీరు అన్నారే పరీక్షని. నిజంగా సంపద దగ్గరికి వస్తే నువ్వేం చేస్తావు? అది పరీక్ష. వీడు రియల్ ఎస్టేట్లో పెట్టి 100 10 చేద్దాం, 1000 చేద్దాం చూస్తున్నాడా? లేకపోతే దీంతో అన్ని అధోపనులు చేస్తున్నాడా? డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటూ అధికారం కొనుక్కుంటున్నాడా? లేకపోతే ఎవరన్నా మభ్యపెట్టి వాగ్దానం చేసి మోసం చేస్తున్నాడా? ఇవన్నీ బయటపడిపోతాయి. వీడి స్వభావం అంతా కూడా బయటపడిపోతుంది. ఎప్పుడు తెలుస్తుంది. సంపద దగ్గర రమ్మన్నావుగా, తెప్పించాను, ఏం చేసావు నువ్వు అంటాడు. అక్కడ ఉంటే జడ్జిమెంట్ పైన ఉంటుంది. అర్థమైంది కదా. కాబట్టి నేను ఎప్పుడైతే సంపదని నేను సద్వినియోగం చేయలేకపోతున్నానో భగవంతుడికి చెప్పాలి, ఈ సంపద వల్ల నేను నీ దారిని తప్పుకుంటున్నాను, నీ దారిని తప్పించే శక్తులు పెరిగిపోతున్నాయి నాలో, నా స్వభావం ఇదైపోతుంది, దానివల్ల నేను పరాభవం పొందుతున్నాను. దేని పరాభవం? నీ దృష్టిలో పరాభవం పొందుతున్నాను. కానీ ఇతరుల దృష్టిలో నాకు చాలా స్వాగత సత్కారాలు లభించినా నీ దృష్టిలో నాకు పరాభవం అయిపోతున్నాను. ఇంత కష్టపడి ఇంత చేసి ఈ సంపద కోసం కాదు కదా నేను ఈ మానవ జన్మ ఎత్తింది, నేను అడిగి తెచ్చుకున్నది.
దైవీ సంపద కావాలి నాకు, ఈ సంపద కాదు. ఈ సంపద వలన ఆసురీ సంపద పెరుగుతోంది నాలో. నువ్వు భగవద్గీతలో చెప్పావు దైవీ ఆసుర సంపద సంపద విభాగం అని చెప్పి ఒక యోగం కూడా ఉంది, అందులో నేను చూశాను, నాకు తెలిసింది అని మనం చెప్పగలగాలి. ప్రహ్లాదుడు అదే అంటాడు కదా. ప్రహ్లాదుని అడిగితే అందరూ ఏమంటారు, నాకు ఇవన్నీ వచ్చి చంపేస్తాడు కదా. హిరణ్యకశిపుని చంపిన తర్వాత శాంతపరచడం కోసం ప్రహ్లాదుడినే ఇచ్చేయమంటారు. అప్పుడు అంటాడనమాట, స్వామి నేను నిన్ను పిలిచింది ఇలా ఇటువంటి శక్తుల్ని నుంచి నన్ను రక్షించమని కాదు, నేను ప్రార్థిస్తున్న దానికోసం కాదు. నాలో ఉన్న అంతర్గత శత్రువులు, నా స్వభావాన్ని నాశనం చేసేటువంటి శత్రువులు, నిన్ను నా నుంచి దూరం చేసే శక్తులు, అవి శత్రువులు. అవన్నీ కూడా నువ్వు శక్తులు అనొచ్చు, వాటిని సిద్ధులు అనొచ్చు, అది యోగం అనొచ్చు, భాగ్యం అనొచ్చు, నువ్వు ఏదన్నా పేరు పెట్టు. నిన్ను దూరం చేసేది ఏది కూడా నాకు అది సంపద కాదు, భాగ్యము కాదు. దానివల్ల నాకు అరిష్టం తప్ప ఆనందం అనేది లేదు. అర్థమైందమ్మా? కాబట్టి ఆ సంపద ఎక్కడున్నా సరే అది లక్ష్మి అనుకొని, లక్ష్మీదేవి ఎక్కడున్నా సరే లక్ష్మి, చక్కగా దానికి ఆనందంగా మనం నమస్కారం చేసుకోవాలి. అలాగే వృక్ష సంపద. ఇప్పుడు భగవంతుడు మన స్వామినారాయణ భగవాన్ చెప్తారు, అది చాలా చెప్తా, కొన్ని ప్లేసులు కూడా చెప్తారమ్మా ఆయన. అలాంటి చోట పుడితేనంటే ముముక్షులు అక్కడే పుడతారట. అందులో మన భారతదేశంలో తెలంగాణ, ఆంధ్ర కూడా ఉంది. భారతదేశంలో కొన్ని ప్లేసులు ఉన్నాయి, అక్కడ భక్తులు పుట్టే అవకాశం లేదు. బెలూచిస్తాను, బుందేల్ఖండ్, కొన్ని ప్రాంతాలు చెప్పారు ఆయన, చాలా క్లియర్గా చెప్పారు. ఇక్కడ పుట్టే జీవులకి ఇప్పుడిప్పుడే కాదు మోక్షం, అది మళ్ళీ అక్కడ పుట్టాల్సిందే వెళ్ళి. ఎందుకు అంటే మన దగ్గర భారతదేశంలో అన్ని సంపదలు ఉన్నాయి. వృక్ష సంపద, జల సంపద, పచ్చపచ్చగా చక్కగా అన్నీ చక్కగా అన్నీ ఉంటాయి అన్నమాట. అందుకే భగవంతుడు ఇక్కడ పుడతాడు కాబట్టి, ఇక్కడే అవతారించుతాడు కాబట్టి ఇప్పుడు కూడా అక్కడే పుడతాడు. ఎవరు? ముముక్షు, ఎవరైతే ముక్తి కోరుకుంటుందో ఆ జీవి ఇక్కడ పుట్టాల్సిందే. కాబట్టి అదృష్టవశాత్తు మనం అక్కడ పుట్టాం కాబట్టి సత్సంగాన్ని దగ్గరగా మనం చేరుకున్నాం. కాబట్టి మనం ఏంటంటే ఈ లక్షణాలు మనం పుణికిపుచ్చుకోవాలి. కాబట్టి నేను చెప్పిన తర్వాత మీరు అదే ఆ భావన నాలో లేదే అనుకోవద్దు, ఏం అక్కర్లా. మీరు విన్నారు కదా, బీజం పడిపోయింది. భగవంతుడు ఇక్కడ కూర్చున్నాడు కదా, ఇప్పుడు మీరు చేసిన ప్రార్థనకి ఆయన హెల్ప్ చేస్తాడు మీకు, మీ మనసులో ఎట్లా నాటుకోవాలో. మీరేం వర్రీ అవ్వద్దు. అరే గురువుగారు ఎంతో చెప్పారు, అలా లేదే, అంత భావన రావట్లేదు అనుకోవద్దు. వచ్చేసింది మీకు ఈ భావన, అంతే. పరమాత్ముడు కూర్చున్నాడు ఇక్కడ, పరమాత్మ నాతో ఈ మాట మీకు చెప్పిస్తున్నాడు అంటే ఆ బాధ్యత కూడా ఆయనే తీసుకుంటాడు. కాబట్టి ఆయన మీరు మొంటిపట్టు పట్టవచ్చు. మేము ఇట్లా ఆ రోజు స్వామి ఇలా అనుకున్నాం కానీ మాకు సాధ్యం కావట్లేదు, నువ్వు మాకు అది సంకల్పం ఇది కూడా నువ్వే చేయాలని గట్టిగా మొండిపట్టు పట్టండి, ఆయన ఇస్తాడనమాట. అందుకే ఆయన ప్రస్తుతం ఇక్కడ కూర్చున్నారు. మీ ప్రార్థన మన్నించి మరి ఆయన వచ్చాడు. చక్కగా ప్రార్థన చేస్తారు మీరు, చాలా అదృష్టవంతులు కాబట్టి వాళ్ళు మీరు వచ్చారు ఇక్కడికి. ఎందుకని వాళ్ళు ఏంటి మంచి రోజు ఏంటి ఇవాళ విశిష్టమైన రోజు ఏమిటి? అది ఈ పాయింట్. దక్షిణాయన పుణ్యకాలం మొదలైన రోజు ఈరోజు. నేను వచ్చేటప్పుడే సంకల్పం చెప్పుకున్నా, ఈరోజు ఎవరు వస్తారో వాళ్ళు ముక్తులు అని వస్తూ సంకల్పం చెప్పుకున్నా. ఇవాళ ఎవరైతే వస్తున్నారో మరి నేను చెప్పుకోవడం ఏంటి, ఆయనే చెప్పించాడు నా చేత, నాకు సంకల్పం ఇప్పించాడు. లేకపోతే నేను ఏదైనా ఆలోచన రావచ్చుగా, అదే ఆలోచన ఎందుకు వచ్చింది నాలో, అంతే. ఎందుకు వచ్చిందో వచ్చింది అట్లా. ఈరోజు ఇక్కడికి వస్తున్న వాళ్ళు దక్షిణాయన పుణ్యకాలం మొదలవుతుంది. ఈరోజు ఎవరు వస్తారో వాళ్ళు నిజంగా అదృష్టవంతులు కదా అని నా చేతి భగవంతుడు అనిపించాడు. మీ అందరికీ కూడా నేను చేతులైతే నమస్కారం పెడుతున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా ముక్త ఆత్మలు, మామూలు ఆత్మలు అయితే కాదు. దీన్ని మీరు ప్రతి ఏకాదశికి వస్తున్నారు, అసలు మంచి మంచి రోజులన్నీ వస్తున్నారు. ఇవాళ దక్షిణాయన పుణ్యకాలం మొదలైంది, అన్ని పండుగలు రాబోతున్నాయి. ఇక్కడి నుంచి ఈ దక్షిణాయన మొత్తం కూడా భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తాడు అన్ని రకాలుగా. సత్సంగాన్ని అభివృద్ధి చేయాలి మనం. ఒక సత్సంగం కూడా మిస్ అవ్వద్దండి. దక్షిణాయనంలో ఎవరు మనకి రక్ష? సత్సంగమే రక్ష. సత్సంగం తప్ప చుట్టూ ఎక్కడున్నా సరే కూడా అరిష్టాలు, బాధలు కలుగుతాయి. ఈ 4 నెలలు కూడా ఎక్కువ అనారోగ్య చిక్కులు, మానసికమైన బాధలు. ఆ అనారోగ్యం కూడా ఎట్లా వస్తుంది అనుకుంటే దీర్ఘకాల అనారోగ్యం రాదు, సడన్గా వస్తాయి అనారోగ్యాలు. అట్లాంటి కాలం ఈ దక్షిణాయనం అంతా కూడా. అందుకని ఎంత సాత్వికంగా ఉంటే ఈ దక్షిణాయనంలో మన అంత మంచిది. ఎంత సాత్వికంగా ఉంటే భగవంతుడు అంత దగ్గరగా ఉంటాము. అంటే ఒక షిప్లో ఉన్నట్టు లెక్క మనం, మిగతా వాళ్ళందరూ కూడా సముద్రం ఈదుతున్నట్టు లెక్క. కాబట్టి మనం హాయిగా ప్రశాంతంగా ఎంత పెద్ద సముద్రంలో కూడా ఇందులో ప్రయాణం చేయొచ్చు, పరమాత్మ వాడ ప్రయాణించవచ్చు. మీరందరూ చాలా అదృష్టవంతులు. ఎందుకంటే నేను ఆ సంకల్పానికి
మీరు రావడం అన్నది ఇది చాలా అదృష్టం, చాలా అదృష్టం. నేను అనుకోలే ఎవరు వస్తారు ఏంటి అనుకున్నా కానీ వచ్చిన వాడు అదృష్టం తెలుసుమా అనుకున్నాను నేను. తెలియకుండా వచ్చారు. మొన్న మీరు మిస్ అయ్యారు కదా, మొన్న రాలేదు మీరు. అని ప్రత్యేకంగా మీరు మళ్ళీ నాకు మనసులోకి వచ్చారు. అరే అహల్య గారి వాళ్ళు వస్తారో రారో, మళ్ళీ ఈవిడేమన్నా ఇదేమన్నా బయట రావద్దని చెప్పి ఆవిడ రావడం మానేస్తారా, ఏం పెట్టుకున్నారు అలాంటి వదిలేశారు కదా. ఆ భావన కూడా వచ్చింది, చెప్తున్నాను, ఆ భావన కూడా వచ్చింది. అలా ఏం పెట్టుకో, శుభ్రంగా రండి అంతే అది. కాబట్టి ఇది మీకు అని కాదు, ఎందుకు అలా అనిపించింది, మనం రాలేదు కదా ఆవిడ అట్లాగే. నెక్స్ట్ రామ్మోహన్ రావు గారు పొద్దు నుంచి ఫోన్ ట్రై చేస్తున్నాను. ఆయన ఫోన్ నాకు అలవట్లా, ఆయన నాకు ఫోన్ చేస్తున్నారు, నేను ఆయనకి చేస్తున్నా. నేను చేసినప్పుడు ఆ ఫోన్ మర్చిపోయాట ఇంట్లో. మధ్యాహ్నం చెప్పారా ఇంట్లో, మర్చిపోయారట. ఆ టైంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు లక్కీగా ఎత్తారు. ఫోన్ తీసినప్పుడు చెప్పానమ్మా ఇలా వినలేదు ఇవాళే కదా. మీరు వారాలు మర్చిపోతే ఎలా అండి? బుధవారం ఈరోజు 3 రోజులే చెప్పింది. ఆ రోజు మర్చిపోయారట. నేను మర్చిపోలేదు. మంగళవారం ఇప్పుడు చెప్పామండి, 3 రోజులు చెప్తుంటే మీరు అనేసుకుంటే మేమేమో చేయాలి ఇంకా. ఆ రోజు మనం ఆయనకి ఫోన్ చేయడం మర్చిపోయాం, నేను మనం చేసి పొరపాటు. అమ్మా గ్రూప్లో ఉన్నారు, చూసుకోరు ఆయన. ఓకే, నెక్స్ట్ పరమేశ్వర. పరమేశ్వర అంటే ఏంటి? పరమేశ్వరుడు, ఈశ్వరుడికే పరమైనవాడు, ఈశ్వరుణ్ణి దాటినవాడు, ఈశ్వరుణ్ణి అంటే దేవతల్ని నిర్దేశించేవాడు, దేవతలని నిర్దేశించి ఉండేవాడిని మనం ఏమంటాం? పరమేశ్వరుడు అంటాం. అంటే ఏంటి? ఆయన యొక్క గుణాలు. పరమేశ్వరుడు అంటే అందరిలోనూ ఈశ్వరుడిగా ఉన్నవాడని కూడా మనం అనుకోవచ్చు. మనందరిలో కూడా ఆయన ఉన్నాడు. మనందరూ అంతరాత్మ ఆయనే కదా ఉన్నది, అంతరాత్మలో ఆయనే ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. ఏమ్మా తండ్రి లాంటి వాడు అనొచ్చు. పరం అంటే ఏంటంటే, యాక్చువల్లీ పరమ అంటే ఏంటంటే అన్నిటినీ మించి అని, అతీతం అని అనమాట. దానిపైన ఇంకేం లేదని. అది పరమాత్మ అంటే ఆత్మలకే పరం, తండ్రి లాంటి వాడు. వాటి నుంచే ఇవన్నీ రావడం జరిగింది. కానీ దాటి మించి ఇంకో పరమాత్మ అన్నది ఇంకోటి లేదు. అంటే అది ఎట్లాగా ఉంటుంది అంటే, ఆయన యొక్క సృష్టి ఎందుకు చెప్తామంటే, ఆయన అందరిలో అంతర్యామిగా ఉంటాడు. అంటే ఏంటి? మన గుణాలు కానీ మన స్వభావాలు కానీ ఆయన ద్వారానే వస్తాయి. కాకపోతే మనం ఏం చేస్తాము? అంతర్యామిగా పెట్టుకుంటాం. అంతర్యామిగా పెట్టుకున్నప్పుడు ఏం చేస్తాం? మనం అంతర్యామి అనుకుంటే మనం ఏం చేయాలి? మన తండ్రి అనుకుంటే మనం ఏం చేయాలి? ప్రతిదానికి తండ్రిని సలహా అడిగి చేయాలి. కానీ అడగట్లేదు కదా మనం. అంటే ఆయన అంతర్యామిగా మనం భావిస్తున్నామా? భావించట్లా. అందుకని ఆయన మనలో ఉన్నాడు. కానీ ఏ రకంగా ఉన్నాడు? సాక్షిగా ఉన్నాడు. సాక్షిగా ఉంటాడు అంతే. నువ్వేం చేసినా చూస్తూ ఉంటాడు. అంతర్యామికి సాక్షికి తేడా ఏమిటి? అంతర్యామి అంటే మనకి ఇది మంచి ఇది చెడు అని చెప్తాడు. దాన్ని చెప్పేలాగా మనం ప్రోత్సహిస్తాం. నువ్వు అంతర్యామి భగవంతుడు, నువ్వేం చెప్తే నేను అది చేస్తానని ప్రార్థిస్తాం. ఆయన మనసులో మనకి ఆ బుద్ధి ఇస్తాడు. ఆ బుద్ధి ద్వారా మనకి దాన్ని ఇస్తాడు. ఆ బుద్ధి ఎప్పుడైతే వస్తుందో మంచి నిర్ణయం మనం తీసుకుంటాం. లేకపోతే ఆయన సాక్షిలా చూస్తూ ఉంటాడు అంతే, ఇట్లా చూస్తూనే ఉంటాడు. మరి సాక్షి అని ఎందుకన్నాము అంటే, నీ మంచి చెడలు రాసుకుంటూ ఉంటాడు. మన సెక్యూరిటీ వాడు ఎలాగైతే బుక్ పెట్టుకొని ఎవడొచ్చాడు ఎవడలేడు వాళ్ళు ఏం మాట్లాడు, ఎవడొచ్చాడు ఎవడలేడు రాసుకుంటాడు అంతే. వీళ్ళు ఎందుకు వచ్చారు అని అడగకూడదు కూడా. నేను సాక్షిగా పెట్టేవాడిని అంతే. ఈ సాక్షి బుక్ అంతా ఏం చేస్తాడంటే, పైకి వెళ్ళినప్పుడు దాని తగ్గ ఫలితం మనకి ఇస్తాడు. కర్మ ఎవరు చేసే ఎవరి కర్మకి వారే వాచులు. ఫలితం ఇచ్చేది ఎవరు? పరమాత్మ. కాబట్టి ఈ కర్మలన్నీ లిస్ట్ వేసుకొని వీడికి ఈ ఫలం ఇస్తే బెటరు అది కూడా అదే ఫలితం
ఇస్తాడు. ఉదాహరణకి గుడి ఉంది, గుడిలో వెళ్ళే భక్తులు గుడి చుట్టూ చాలామంది ఉంటారు, భక్తులు ఉంటారు, షాపులు పెట్టి అమ్ముకునేవాడు ఉంటాడు, అడుక్కునేవాడు ఉంటాడు, దొంగలు కూడా ఉంటారు. అందరు గుడి చుట్టుపక్కల గుడిలోనే ఉంటారు. మరి ఏమిటి అక్కడ గుడి ప్రాంగణంలో కూడా ఎవడి కర్మ వాడు చేస్తుంటే కర్మ తగ్గ ఫలితం భగవంతుడు ఇస్తాడు. అయితే మరి గుళ్ళో దొంగలకు ఒక ప్రాముఖ్యత ఉంది, అది భగవంతుడే పెట్టిస్తాడు వాళ్ళు ఆత్మల్ని. ఎందుకని? వీడికి బుద్ధి తెప్పించాలంటే అక్కడ కొన్ని పోవాలి, ఆ దొంగతోనే దాన్ని మనం కొట్టించేస్తాడు. అర్థమైందా? ఈ రకంగా వాడికి మంచిదే, వీడికి కూడా మంచిదే. అంటే గుళ్ళో ఏం జరిగినా మంచిదే, భగవంతుడి సమక్షంలో జరుగుతున్నాయి కదా. మనం అనుకుంటాం ఏదో భగవంతుడి గుళ్ళో ఇలా జరుగుతుంది ఏంటి అంటాం, అలా జరుగుతుంది అంతే. అది కేవలం మన మంచికి వాడి మంచికి కూడా అనమాట. ఇంకొంచెం లోతుగా వెళ్తే అది అర్థమవుతుంది, అంత లోతుగా వెళ్ళకపోతే అంత అర్థం కాదు మన మనసుతోనే ఆలోచించినట్లయితే. తర్వాత కరణం. కరణం అంటే ఏంటి? కరణాలు అంటే ఏంటి? సాధనాలు. మనం ఏదన్నా అనుకున్నది సాధించాలంటే చేసే సాధనం కూడా ఆయనే. అర్థమైందమ్మా? కాబట్టి కరణం ఆయనే, కారణం కూడా ఆయనే. అంటే ఏంటన్నమాట? కరణం ఎట్లా చెప్పగలుగుతాం? కరణం అంటే సాధనాలు అంటే ఏంటి? మనం ఏదైనా పని చేయాలనుకోండి, పంట పండించాలి, దానికి కావాల్సిన ఉపకరణాలు ఉంటాయి, అవన్నీ కూడా ఆయనే. అందుకని మన వాళ్ళు ఏం చేస్తారు? ఆయుధ పూజ చేస్తూ ఉంటారు. ఏ పని చేసినా వాడే వాటిని కూడా మనం పూజ చేస్తూ ఉంటాం. అలాగే మనం పని చేసే ముందు భగవంతుడికి అర్పించి మన పని చేయడం మొదలు పెడతాం, ఏదైనా సంకల్పం చెప్పుకొని చేస్తాం. ఇవన్నీ కూడా ఎందుకని? కారణం కూడా ఆయనే. కొంతమందికి చూడండి, ఏదన్నా పని మీద భగవంతుడు తలుచుకొని వెళ్తుంటే అవ్వాల్సిన పనులు కూడా టకటక అయిపోతుంటాయి. అంటే ఏమిటి? అసలు ఎప్పుడు ఆ దారిలో రిక్షా దొరకదు, బస్సు కూడా రాదు. కానీ వీడు వెళ్ళంగానే బయటికి తలుచుకొని భగవంతుడి భక్తుడిగా వెళితే మనకు ఎదురొచ్చి వస్తారా సార్ అని అడుగుతాడు ఆటోవాడు, లేకపోతే ఎవడన్నా వచ్చి. మనం కంగారుగా ఉంటాం, ఆ టైం చేరుకుంటాం లేదో మనం అనుకుంటూ ఉంటాం. కానీ భగవంతుడికి నీ ఇష్టం, చేరుకున్నా నీ ఇష్టం, చేరుకోపోయినా నీ ఇష్టం, ఆయన మీద పడేసి మనం బయట రాగానే ఆయన టకటక చేతుల్లో ఎత్తుకొని తీసుకెళ్ళినట్టుగా టకటక తీసుకెళ్ళిపోతాడు. ఎన్నోసార్లు అవుతాయి భక్తులకైతేనమ్మా. అంటే భక్తులు కాబట్టి చెప్తున్నాను, అని మీరు గమనించారు, అది చాలామంది గమనించరు. అయినట్టు గమనించేవాడు భక్తుడు అనమాట. అట్లా మనం చేసేవాడు కారణం కూడా ఆయనే, కారణం కూడా ఆయనే. అంటే ఏంటి? కారణం కూడా ఆయనే అంటే ఆ పని చేయాలి అని చెప్పి సంకల్పం ఇచ్చేది కూడా ఆయనే. అందుకని అబ్దుల్ కలాం గురించి మీకు తెలుసు కదా, ఆయన ఏమిటి పైలట్ అవ్వాలనుకున్నాడు. యాక్చువల్గా ఆయన చదువుకున్న రోజుల్లో కుర్రవాడిగా ఉన్నప్పుడు పైలట్ అయ్యి ఆయన చక్కగా ఫ్లైట్ అన్ని పైలట్గా ప్రపంచం తిరగాలనుకున్నాడు. ఇంటర్వ్యూ వచ్చింది, డెహ్రాడూన్లో ఇంటర్వ్యూ. 9 మందిని ఇంటర్వ్యూ పిలిచారు, 10 మందిని పిలిచారు. అక్కడ ఉన్న పోస్టులు 9. 10 మందిని పిలిచారు, ఇంటర్వ్యూ బాగానే చేశాడు, 9 మందికి వచ్చినాయి, ఈయనకి తప్ప అందరికి వచ్చాయి. ఆ 10వ వ్యక్తి ఎవరు? అబ్దుల్ కలాం. ఒక్కసారి కుంగిపోయాడు. ఎందుకని? చిన్నప్పటి నుంచి పెట్టుకున్నటువంటి కళ అది, దానికోసమే కష్టపడ్డాడు ఇప్పుడు దాకా. కష్టపడిన తర్వాత ఇప్పుడు కనబట్ల అంత చీకటి అయిపోయింది. ఏమిటి నాకు ఇంకా ఇప్పుడు ఫెయిల్ అయిపోయాను ఏంటి అని చెప్పేసి బాధ. కాబట్టి డెహ్రాడూన్లో కదా ఇంటర్వ్యూ అయింది, హరిద్వార్ వెళ్ళి దారిలో పక్కనే కదా, హరిద్వార్ వెళ్ళి ఆ గంగా ఒడ్డున కూర్చొని అట్లాగా బాధపడుతూ ఉన్నట్ట. ఒక స్వామీజీ, ఎవరో భగవంతుడే, ఇంక స్వామీజీ ఉంది, ఆయనే కదా సంకల్పం చేసిన, ఎవరు పంపించిన ఆయనే పంపిస్తాడు, గురువు గారు ఎవరైనా పంపిస్తాడు. అలా వెళ్తూ ఒక ఆయన సాధువు అలా వెళ్తూ చూసి, ఏంటి బాబు ఏంటి అలా కూర్చున్నావు ఉదాసీనంగా, ఏమిటి అంటే చెప్పాడు, ఇట్లా జరిగింది, ఇలా జరిగింది. అప్పుడు ఆయన అన్నాడు అనమాట, నీకు భగవంతుడు వేరే ఇంకోటి బ్రహ్మాండం ఏదో పెట్టాడు, దీన్ని మర్చిపో, ఇంకా నీ దారిని నువ్వు శుభ్రంగా మిగతా ప్రయత్నాలు చేసుకో, ఇది అయిపోయింది అనుకో, భగవంతుడు నీ కోసం వేరే అట్టే పెట్టాడు, ఇంక వేరే మంచిది అని చెప్పాడు. మరి భగవంతుడు కారణం ఆయనే అయ్యాడు, కారణం కూడా ఆయనే అయ్యాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. ఒకవేళ నిజంగా ఆయన పైలట్ అయ్యి ఉంటే ఆయన గురించి మనం చెప్పుకునే అవకాశం కూడా మనకు వచ్చి ఉండేది కాదు. మంచి రాష్ట్రపతి దొరికేవాడు కాదు, మంచి సైంటిస్ట్ కూడా దొరికేవాడు కాదు. అది కాబట్టి మనం కొంచెం ఏదన్నా విషయం వచ్చినప్పుడు కాసేపు చక్కగా స్థిరంగా కూర్చొని శాంతిగా కూర్చొని ఆలోచించాలి. కంగారు పడిపోయి, గాబరా పడిపోయి, ఆందోళన పడిపోయి హడావుడిగా మనం ఏ నిర్ణయాలు తీసుకోకూడదు, ఏం మనం మాట్లాడకూడదు. కాబట్టి తర్వాత కర్త కూడా ఆయనే.
వికర్త, వికర్త కూడా ఆయనే. అంటే ఏంటి వికర్త అంటే? ఆ పని ఫలితం కూడా ఆయనే తీసుకుంటాడు అన్నమాట. దానివల్ల ఫలితం అయిపోతుంది కదా, మనకు ఒక పని చేసాం, దాని ఫలితం అయిపోయింది, ఆయనే తీసేసుకుంటాడు దాన్ని. ఆ తర్వాత మళ్ళీ కొత్త కర్మ స్టార్ట్ అవుతుంది. అట్లా గహనః అంటే చాలా లోతైనది అని. గహనః అంటే లోతైన, అంటే గ్రహించడం అనమాట. చాలా లోతుగా గ్రహించేది శక్తి గలవాడు. మనకు లోతుగా గ్రహించేది ఏంటి? మనలో లోతుగా గ్రహించగలిగే సాధనం మనలో ఏముంది? మనస్సు. వేగంగా ఉన్నది మనసే. ఇలా గ్రహణ శక్తి ఉన్నది కూడా మనస్సుకే. కాబట్టి ఈ మనస్సు కూడా భగవంతుడే. కాబట్టి ఈ మనస్సు, బుద్ధి మొదలగునవి ప్రకృతి నుండి పుట్టాయి. అలాగే ప్రకృతి ఎక్కడి నుంచి పుట్టింది? పరమాత్మ నుంచి పుట్టింది. గుహ, గుహ అంటే ఏంటమ్మా? రహస్యం. గుహ్యం అంటే రహస్యం. అంటే ఏంటి? మనలో, మనిషిలో ఎన్నో పొరలు ఉంటాయి. అంటే ఏంటి? ఒక సూక్ష్మ శరీరం, అదే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, లోపల ఆత్మ. ఇట్లా పొరలు పొరలుగా ఉంటాయి. వీటన్నిటినీ కలిపి పనిచేయించేటటువంటి ఒక రహస్యం. అది రహస్యమే కదా. అంత ఈజీ. ఇప్పటికి కూడా సైంటిస్టులు ఏం చేయలేకపోతున్నారు. రక్తం దానం చేయమంటారు, రక్తం కనిపెట్టగలుగుతున్నారా? ఇన్ని కనిపెట్టారు కదా. నీ రక్తానాళ్ళకి ఇవ్వు, అటు గుండె నీళ్ళకి ఇవ్వు, ఈ కిడ్నీ వాళ్ళకి ఇవ్వు అంటారు, కానీ వాళ్ళు తయారు చేయలేట్లేదే, చేయలేరు. అర్థమైంది కదా. ఆ రకంగా అది పెద్ద రహస్యం. ఎట్లా వస్తుంది ఈ ఆత్మ? ఎవరు చెప్తున్నారు? ఇలా శ్వాస తీసుకో, ఇలా బ్లడ్ వెళ్ళి, ఇలా వెళ్ళి, ఇలా ఈ తెల్ల రక్త ఏమా వాటి యొక్క ఏర్పాటు, వాటి పని, ఆ లింకు చిన్న తేడా వచ్చినా సరే ఏమవుతుంది? పెద్ద యాక్సిడెంట్స్ అయిపోతాయి. ఇక 4 కార్లు ఇలా వెళ్తే పెద్ద యాక్సిడెంట్ అయిపోతుంటుంది. ఏది జరుగుతుందో తెలియదు. మరి లోపల ఏమాత్రం అటు అటు బ్లడ్ అటు వెళ్ళాలి. ఎవరు చెప్తున్నారు ఇవన్నీ కూడా? ఎవరు చేయిస్తున్నారు ఇవన్నీ? అది పెద్ద రహస్యం. అంటే ఈ రహస్యాన్ని, ఆ రహస్యం ఎవరు? పరమాత్మ. కాబట్టి నాలో ఉన్న ఈ 3 శరీరాలను నడిపించేవాడు, ఈ ఆత్మ అనే రథంలో, యజమానిగా రథంలో, ఈ శరీరం రథంలో పెట్టి నన్ను ముక్తి మార్గంలో నడిపిస్తున్నవాడు ఆ పరమాత్మ అని పని మనం ప్రార్థించాలి. ఈ ధ్యానం చేస్తేనట్లయితే మనకి ఇప్పుడు పరమాత్మను ఉంటామమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఏం తెలుసుకున్నాం? మనసు ఆయనే అనుకున్నాం, సంపద ఆయనే అనుకున్నాం, కర్త ఆయనే అనుకున్నాం, కారణం ఆయనే అనుకున్నాం, వికర్త ఆయనే అనుకున్నాం, కరణం ఆయనే అనుకున్నాం. చాలా బాగా గ్రహించారమ్మా. ఈ గ్రహించే శక్తి కూడా ఆయనే అనుకున్నాం. చూసారా? అదే గ్రహింపు శక్తి అంటే. ఎప్పుడైతే గురువుగారు విషయం చెప్తున్నారో దాని నుంచి మీరు ఎంత గ్రహించారన్నది మీ మనసు మీద ఆధారపడి ఉంటుంది. చెప్పారు గురువుగారు, ఉదంతం చెప్పారు. ఆ ఉదంతం ఉదాహరణ ద్వారా మీరు ఎలా గ్రహించారు, అది ఆ శక్తి ఏది? మళ్ళీ కూడా అది పరమాత్మదే. ఎప్పుడైతే మీరు ఇక్కడ పరమాత్మని మీరు ఆవాహన చేసుకొని ఆయన సన్నిధిలో కూర్చొని పరమాత్మే మీ మనసులో ఉంటే ఆ గ్రహింపు శక్తి కూడా పెరుగుతుంది. కరెక్ట్ మీరు చెప్పింది. అది వికర్త. చూసారా? అంటే కాబట్టి ఇది ఇవాళ ఈ శ్లోకాన్ని గుర్తుపెట్టుకోండి కంప్లీట్గా. ఎక్కడ నడుస్తున్నా, ఎక్కడ మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా సరే ఈ 4 పదాలు మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే సర్వం భగవంతుడికి కనిపిస్తూ ఉంటాడు. మీ యొక్క మొహంలో ఒక తేజస్సు వస్తుందమ్మా. ఆ తేజస్సు చూసి ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది. ఏమిటో కొత్త తేజస్సు ఏదో వస్తుంది, వాళ్ళ ఫేస్లో చూడగలుగుతున్నాను అంటే ఏదో తేడా ఉంది వీళ్ళలో, సత్సంగం వల్ల ఏదో జరుగుతుందన్న విషయం చెప్తారు, గ్రహిస్తారు. ఇక్కడ ఆపేద్దాం, 4 దాటింది కాబట్టి. ఇవాళ చాలా మంచి రోజు వచ్చారు. మీరంతా పుణ్యాత్ములు. ఇంటికి వెళ్ళి శుభ్రంగా మీ ఇష్టదైవాలకి పూజ కూడా చేసుకోండి. సాయంత్రం ఒకసారి దండం ఉన్న పెట్టుకొని మంచిగా పూజ చేసుకోండి. భగవంతుడు మీతో ఉన్నాడు. పట్టు వదల విక్రమార్కుడిలాగా ఆయన పట్టుకోండి. మీకు అన్నీ సకల మంచి జరుగుతాయి. ఆయన్ని మీరు క్షణం కూడా వదలవద్దు. మీరు మంకు పట్టండి. మీకు అసాధ్యమైన ఆయన సాధ్యం చేస్తాడు. ఇకపోతే రేపు సత్సంగం వారింట్లో పెట్టాం. నేను ఆల్రెడీ మెసేజ్ పెట్టాను. సోనలత గారి ఇంట్లో 4 మీ ఇంట్లో పూజ అన్నట్టు రావాలి. గుర్తుపెట్టుకోండి. వారింట్లో నేను అన్నానే కానీ అది ఎవరింట్లో వాళ్ళు పూజ చేసుకున్నట్టుగా రావాలి అక్కడికి. నేను అలా సంకల్పం తీసుకున్నాను. 4 అమ్మా.
మరి 3 అంటే కొంచెం ఆవిడ కొంచెం అడవాడు పడతా అన్నారు. సరే 4 పెట్టుకోండి అని చెప్పాను. ఇంట్లో ఎలా తెచ్చి పెట్టుకుంటారు కదా, నాలుగింటికి నలుగురు ఒకసారి ఆవిడకి ఎవరిని హెల్ప్ చేయండి కొంచెం ముందే. ఎందుకంటే ఆవిడ మన సోమనారాయణ గుడికి వచ్చినప్పుడు మూర్తి కొనుక్కున్నారు, పంచమూర్తి. మీరున్నారు వచ్చారుగా మొన్న. దాన్ని నేనే చెప్పాను, అమ్మ మూర్తి కొనుక్కున్నారు కదా, పూజ గదిలో పెట్టే ముందు మనం సత్సంగం ఆ మూర్తికి చేద్దాం, రేపు ఈ మూర్తితో పాటు ఆ మూర్తి కూడా పెట్టి దానికి పూజ చేసుకొని మీరు హాయిగా పూజ గదిలో పెట్టుకోండి. నేనే చెప్పింది, ఆవిడేమో అడిగినది కాదు. ఇక ఎట్లాగే మేము ఏంటంటే గురువు అన్నవాడు మీ మంచి గురించే ఆలోచించి చెప్తాం ఇవన్నీ కూడా. ఆవిడ అయిన తర్వాత మీ ఇళ్లలో కూడా మనం మొదలు పెడతాం. ప్రతి నెల మనం ప్లస్ సత్సంగం వచ్చేవాళ్ళు ఇంకెవరంటే 2-3 వస్తారేమో, వస్తే బయట వాళ్ళు వస్తారు. గుజరాతీస్ రారు, తెలుగు వాళ్ళు పిలిచాను 2-3. వర్కింగ్ టైం కదమ్మా, అది జాబ్ చేస్తారు కదా, అందరూ రాలేరు. తెలుగు వాళ్ళు కొంచెం పిలిచాను, ఎవరిని వస్తే వస్తారు. మీరే అంతే. ముందు ముఖ్యంగా మన వాళ్ళంతా రావాలి అంతే. మన వాళ్ళంటే ఏంటి, హరిభక్తులుగా రిజిస్టర్ చేసుకున్నాం కదా మొన్న, అది హరిభక్తులు రిజిస్టర్ చేసాం కదమ్మా, వాళ్ళందరూ రావాలి కంపల్సరీగా. రిజిస్ట్రేషన్ చేసాం కదా మన ఇంట్లో చేసుకున్నాం అవన్నీ కూడా. వాళ్ళందరూ వస్తే ఏమవుతుందంటే ఆశీర్వచనం మీకు దొరుకుతుంది. అట్లా తక్కువ తింటానండి. 25 అని చెప్పాను కదా, 25 మంది రారా ఇవ్వాలంటే ఓకే. పాతి మంది చేయండి అమ్మా, ఇవాళ మిగతా వాళ్ళకి పంచుతాం, ఏమవుతుంది చైర్సా, చైర్ కింద కూర్చుంటారు, చైర్ గిన్నె ఎక్కడ అవుతుంది, కింద కూర్చోవడమే. పెద్దవాళ్ళు కూర్చోలేని వాళ్ళు సోఫాలో కూర్చుంటారు అంతే. మీరంతా ఓకే. మిగతాది 4ంటికి. అమ్మా ఇంట్లో చేస్తున్నప్పుడు మీరు కుర్చీలు ఏర్పాట్లు చేయొద్దు. ప్రశాంతంగా కిందన్నా కూర్చోండి. కూర్చోలేని వాళ్ళు సోఫాలో ఎక్కడో చోట కూర్చోండి. మీ టీవీ పనిచేస్తుందా? యూట్యూబ్ అవి వస్తాయా? పెట్టుకోరు. యూట్యూబ్ వస్తే మనం హారతి అక్కడ పెట్టేద్దాం. పాడొచ్చు. ముందు కూడా ఉన్నాయి కదా, మన గురుహరి దర్శనం ఉన్నాయి కదా, అదొకసారి చూపిద్దాం, చేద్దామని. సో రేపు 4ంటికి వారింట్లోనండి. మీ బ్లాకేనా అది? ఓకే. మరి ఇంకేమీ అయితే 102 ఆవిడ ఉండేది. అవునా? మరి ఇంకే ఆయన ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మామూలు మరగడిపోయి. ఓకే, ప్రార్థన చేయండి. యదక్షరం యద్భవేత్ క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా ఉచ్చాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై స్వామినారాయణ.